హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్వప్నాస్ కిచెన్లో మరోసారి కొత్త వంటతో మేము ముందుకు వచ్చాను. అది పావు బాజీ రెసిపీ అండి. మన ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తో అప్పటికప్పుడు చేసుకొని టేస్టీగా తినాలనుకున్నప్పుడు ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు చూపించబోతున్నాను. దానికోసం నేను ఆలుగడ్డ, క్యారెట్, క్యాప్సికమ్ నానబెట్టానండి. ఒక 2-3 గంటలు నానబెట్టిన బఠానీ అండి తీసుకొని ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. వీటిని ఫస్ట్ ఉడకబెట్టాలండి. వెజిటేబుల్స్ అన్నిటిని కుక్కర్లో వేసి ఒక 6 నుంచి 7 విజిల్స్ ఇప్పించాలి. చూడండి, ముందుగా బఠానీ వేస్తున్నాను, తర్వాత క్యారెట్, నేను 4 ఆలుగడ్డలు తీసుకున్నానండి. 4 ఆలుగడ్డలు, 4 క్యారెట్స్, 3 క్యాప్సికమ్, కొన్ని బఠానీలు వేసి 1 గ్లాస్ ఆఫ్ వాటర్, ఇంకా కొన్ని తీసుకుందాం. వెజిటేబుల్స్ ఫుల్గా మునిగేదాకా చూడండి. ఇప్పుడు వెజిటేబుల్స్ ఫుల్గా నిండిపోయినాయి. ఇందులో కొంచెం కారం వేయాలి. ఎప్పుడు కానీ ఉప్పు కారం అనేది ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళదండి. నేను 1/2 స్పూన్ వేస్తున్నాను కారం, కొంచెం ఉప్పు 1 స్పూన్. కుక్కర్ పెట్టేసి ఇప్పుడు 6 to 7 విజిల్స్ ఇప్పించేస్తాం. చూడండి, మన వెజిటేబుల్స్ ఇలా ఉడికాయి. వీటిని ఇలా స్మాషర్తో కానీ లేదంటే ఇలా గుత్తితో కానీ, పప్పు గుత్తితో కానీ మెత్తగా చేసుకోవాలి. చూడండి, మన వెజిటేబుల్ అన్నిటిని ఇలా ఉడకబెట్టుకున్నాం కదా, స్మాష్ చేసుకుని ఇప్పుడు తాలింపు వేసుకోవటమే చూపిస్తాను. బటర్ వేసాను. ఇది బటర్తో అయితేనే బాగుంటుంది ఫ్రై. వేసి ఆనియన్స్, బటర్ వేడేయాలి, ఆనియన్స్ వేసేయాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్లో వేగాలి. పచ్చిమిర్చి ఒకటే వేసాను, ఒకటే పచ్చిమిర్చి వేయాలి. ఎందుకంటే మనం అందులో ఆల్రెడీ వెజిటేబుల్స్తో కారం వేసాం కాబట్టి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగుతున్నప్పుడు టమాటో అండి, 2 టమాటాలు కట్ చేసి వేసినాను. 2 టమాటాలు ప్యూరీ వేసినాను అండి. కొంచెం పచ్చి టమాటాలు లాగా ఉన్నాయి, అందుకని కొంచెం ప్యూరీ చేసి వేసినాను. ఇవి ఉడకనివ్వాలి. చూడండి, టమాటో అనేది ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఉడకబెట్టి స్మాష్ చేసుకున్న వెజిటేబుల్స్ని వేసేయాలి. ఇందులో ఇప్పుడు పావు బాజీ మసాలా అండి, కొంచెం గరం మసాలా, కొంచెం కారం తక్కువ వేసాం కదా ఇందాక, కొంచెం కారం వేసి దీన్ని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. అంతే, మన పావు బాజీకి మసాలా తయారైపోయింది. ఇప్పుడు పావును ఫ్రై చేసుకోవటమే. చూడండి, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇది అయిపోయింది. ఇది పక్క పెట్టి ఇప్పుడు మనం పావులను బటర్లో ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవటమే. సో మీరు కూడా చేసుకొని మీకు కూడా ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్నాస్ కిచెన్.